అనకాపల్లి జిల్లా రావికామతం వి మాడుగల మండలాల పరిధిలో గిరిజనులు రోడ్ల కోసం ఆందోళన చేపట్టారు. సామాలమ్మ కొండపై నివసిస్తున్న కొద్దు గిరిజనులు 3 కిలోమీటర్లు గుర్రాలతో యాత్ర నిర్వహించారు. 22 కుటుంబాలకు చెందిన సుమారు 120 మంది ఈ కొండ ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిపారు. బంగారు బందల నుంచి జీలుగలోవ, సోంపురం బంద, పశువుల బంద గ్రామాలకు రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. గతంలో రోడ్ల కోసం నిధులు మంజూరైన సమస్య పరిష్కారం కాలేదని గిరిజనులు ఆరోపించారు. కనీస రహదారి సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రం, రోడ్డు, ఆశా కార్యకర్తను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తమను మనుషులుగా గుర్తించి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామాలకు రోడ్లు వేయాలి. పశువుల బంద జిల్లాలో గ్రామాలకు రోడ్లు వేయాలి. స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా రోడ్లు వేయకపోవడం అన్యాయం. స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా రోడ్లు వేయకపోవడం అన్యాయం. జిల్లాలో పశువుల బంద గ్రామాలకు రోడ్లు వేయాలి. జిల్లాలో పశువుల బంద గ్రామాలకు రోడ్లు వేయాలి. జిల్లాలో పశువుల బంద గ్రామాలకు రోడ్లు వేయాలి. స్వతంత్ర భారతదేశంలో మాకు రోడ్లు వేయాలి. డోలు మాత్రం కాదు, రోడ్లు వేయాలి. రోడ్లు వేయాలి. అలా ఉండు, చెప్పు రాజు. రోడ్లు ఢిల్లీలో పశువుల బంద గ్రామానికి రోడ్లు. పశువుల బంద గ్రామానికి రోడ్లు. పశువుల బంద గ్రామానికి రోడ్లు. ఢిల్లీలో పశువుల బంద గ్రామానికి రోడ్లు. 80 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా రోడ్లు లేకపోవడం అన్యాయం. మమ్మల్ని మనుషులుగా గుర్తించాలి. రోడ్లు వేయాలి. మమ్మల్ని మనుషులుగా గుర్తించాలి. రోడ్లు వేయాలి. సీదిరి కామేశ్వరరావు. స్వతంత్రం ఏర్పడ్డాయి 80 సంవత్సరాలు దాటిపోతున్నా మాకు కనీసం మాకు రోడ్డులు పరిస్తున్నాము. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వము మమ్మల్ని గుర్తించి జీరుగులవ, పశువుల బంద 2 గ్రామాలకి మాకు రోడ్డు ఇవ్వాలనేసి మేము ఈరోజు గుర్రాలతో మేము ర్యాలీ చేయడము అవుతుంది. పశువుల బంద గ్రామానికి రోడ్లు వేయాలని చెప్పేసి ఈరోజు గుర్రాల యాత్ర నిర్వహించడం జరిగింది. జిలుగులావ్ గ్రామంలోని పశువుల బంద గ్రామంలో 20 కుటుంబాలు పీవీటీజీ కోంద ఆదివాసీ గిరిజనులు కొండ శిఖరం మీద జీవిస్తున్నారు. కానీ రోడ్ల కోసం గతంలో అనేకసార్లు ఆందోళన చేస్తే 3 కోట్ల రూపాయలు రోడ్డు ఎస్టిమేషన్ వేశారు. కానీ ఎస్టిమేషన్ వేశారు కానీ నిధులు ఇవ్వలేదు. దానికోసం అని చెప్పేసి నేటికి 80 సంవత్సరాలు స్వతంత్రం అవుతుంది భారతదేశంలో. నేటికి కూడా గుర్రాల మీదే మా బతుకులన్నీ వీడ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా, ఏమొచ్చినా సరే ఈ గుర్రాలు లేదంటే డోలీలు కట్టే బతుకుతున్నాం. అందుకోసం ప్రభుత్వం వెంటనే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం కానీ స్వర్ణాంధ్రప్రదేశ్ అని అలాగే విశక్తి భారత్ అని చెప్పేసి అనేక పథకాలు పెట్టినా సరే ఆదివాసీలు బతుకులు మాత్రం మార్పు రాలేదని అందుకోసమే గుర్రాల యాత్ర నిర్వహిస్తున్నాం. మేము అడిగేది ఒకటే, ఈరోజు దేశంలోని భారీ విమానాశ్రయాలు కడతాను, అలాగే భారీ హైవేలోలు కడతాను అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవంగా నడడానికి రోడ్లు లేకపోవడంతో ఈరోజు గుర్రాలు ఇటువంటి వెళ్ళే పరిస్థితి ఉంది. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈరోజు గుర్రాల గ్రామానికి రోడ్లు వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.